పంజాబ్ 13 సీట్లు ఉన్నాయి. కాబట్టి దగ్గరగా ఈ రేంజ్లో ఉంది కాబట్టి వీళ్ళ సహకారం కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, కాంగ్రెస్ ద్వారా మనకి ఓట్లు కావాలి, బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లో బలవేతం ఉంది. ఢిల్లీలో బీజేపీ స్ట్రాంగ్, ఆమ్ ఆద్మీ పార్టీకి అదో సమస్య. 7 ఎప్పుడు గెలవట్లేదు పార్లమెంట్ సీట్లు, 2 సార్లు 2 వరుసనే. పంజాబ్లో 4 సీట్లు తెచ్చుకుంది కానీ ఢిల్లీలో వీక్ అవుతుంది, అసెంబ్లీకి గెలుస్తుంది, పార్లమెంట్లో ఓడిపోతుంది. అదే కాంగ్రెస్ పార్టీ కూడా తోడొస్తే ఆ 7 సీట్లు మేమే గెలిచేసుకోవాలి. అలాగే ఉత్తరప్రదేశ్లోకి వచ్చేటప్పటికి సమాజ్వాదీకి కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్ ఓట్లు మనకు కావాలి, సీట్లు దానికో 2, 3 పడేద్దాం. అలాగే బెంగాల్లో కాంగ్రెస్కు 2 సీట్లు ఇద్దాం, కమ్యూనిస్టుకు 2 సీట్లు ఇద్దాం. కాంగ్రెస్కి 2, కమ్యూనిస్టుకు 2 సీట్లు ఆఫర్ చేసిందట ఆవిడ. 42 సీట్లకు గాను 4 ఏళ్ళకి ఇచ్చి 38 ఏం తీసుకుని, అంటే వాళ్ళకిద్దరికి చెరొక 5% ఓట్లు ఉన్నాయి అనుకుందాం. 10 ఓట్లు నాకు కావాలి, 4 సీట్లే మీకు ఇస్తా అనేటువంటిది మమతా బెనర్జీ లెక్క. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ఓట్లు మనం తీసుకుని దానికి అంత ఇదిలిద్దాం అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఏమంటుంది, నువ్వు ఈ బార్గెనింగ్లో నాకు